సరేగాని మనం ఈసారి డిన్నర్కి ఏదైనా కొత్త హోటల్కి వెళదాము అంటాడు రఘు. ఓకే, ఇష్టానికి వెళదాము అని జవాబిస్తాడు సూరజ్. ఏమంటున్నావు? హోటల్ పేరు చెప్పకుండా ఇష్టానికి వెళతానంటున్నావు? ఇంతకీ ఎవరిష్టంరా అని అయోమయంగా అడుగుతాడు రఘు. కోపడకురా రఘు, నే చెప్పింది హోటల్ ఇష్ట, బరకత్పురాలో ఉందిరా. ఇటువంటి హోటల్ పేర్లతో ఇబ్బందేరా అని నలుగురు బార్ నుంచి బయటకు వస్తారు. అందరూ హోటల్లో భోజనము చేస్తున్న సమయంలో సూరజ్, పదార్థాలు రుచిగా ఉన్నాయి అన్నాడు. నాకు మాత్రమూ పప్పు రుచిగా అనిపించలేదు అని అభిప్రాయం చెప్పాడు నందు. సరే, ఈసారి రుచిలో తిందాము అంటాడు రఘు. ఏమంటున్నావు? రుచిలో తిందాము ఏమిటి? రుచిగా ఉన్న చోట తిందాము అనాలి గదా అని అంటాడు సూరజ్. మీరు విన్నది, నే చెప్పింది నిజమే. నెక్స్ట్ టైం మనము రుచి హోటల్లో డిన్నర్ చేద్దాము. ఈ హోటల్ పేర్లతో తికమకగా ఉంది అంటాడు రఘు. మీరు ఇంకా విచిత్రమైన పేర్లు వినలేదేమో. కొన్ని హోటల్ పేర్లు వివాహ భోజనము, తిన్నంత భోజనము, అరిటాకు వగైరా అని వివరిస్తాడు రఘు.